చేదు దోసకాయలో చెరాంటిన్, పాలీపెప్టైడ్ పి అనే సమ్మేళనాలుంటాయి. ఈ సమ్మేళనాలు సహజంగా రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. ఇది కాకుండా అవి ఇన్సులిన్ లాగా పనిచేస్తాయి. రక్తంలో చక్కెర పరిమాణాన్ని నియంత్రిస్తాయి. దోసకాయలో ఉండే సమ్మేళనాలు శరీరం గ్లూకోజ్ జీవక్రియను మెరుగుపరుస్తాయి. దీని అర్థం మనం ఏ కార్బోహైడ్రేట్ తిన్నా అది సరిగ్గా విచ్ఛిన్నమై శక్తిగా మారుతుంది. అదనపు చక్కెర రక్తంలో పేరుకుపోదు. డయాబెటీస్ రోగులు గుండె, మూత్రపిండాలు, కళ్లకు సంబంధించిన అనేక సమస్యలతో బాధపడవచ్చు. దోసకాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీ రాడికల్స్ ను తగ్గించడానికి పనిచేస్తాయి. ఇది డయాబెటీస్ వల్ల కలిగే నష్టాన్ని నివారిస్తుంది. శరీరం రోగనిరోధక శక్తిని పెంచుతుంది, వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. మధుమేహ రోగులు దీన్ని అనేక విధాలుగా తినవచ్చు. అత్యంత ప్రాచుర్యం పొందిన మార్గం దోసకాయ రసం. ఇది ఉదయం ఖాళీ కడుపుతో తాగడానికి ప్రయోజనకరంగా ఉంటుంది. దీంతో పాటు దీన్ని కూరగా కూడా తినవచ్చు, గ్రిల్ చేయవచ్చు లేదా సూప్లో చేర్చవచ్చు. అయితే మీరు దాన్ని సమతుల్య పరిమాణంలో తీసుకోవాలి. ఏదైనా సమస్య ఉంటే ముందుగా వైద్యుని సంప్రదించి ఆపై మీ ఆహారంలో చేర్చుకోండి.